లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పి బ్యానర్ ఐటంలో చూస్తున్నాం. అది ఎక్కడున్నాయో తెలీదు. తీసుకునే అప్పులు మాత్రం అప్పుకు కొత్తగా పేర్లు పెట్టి రుణ సమీకరణ అనే పేర్ల మీద అప్పులు తీసుకుంటా ఉన్నాము. పాపం ఇంతకుముందంతా కూడా మా ప్రభుత్వం మీద బాధపడేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి కొంతమందికి డబ్బులిచ్చేవాడు. పేదోళ్ళను డబ్బులిచ్చేవాడు. మిగతా వాళ్ళందరూ మధ్యతరగతి, అబోవ్ మధ్యతరగతి మాలాంటి వ్యాపారస్తులంతా ఏం కావాలి అనేవాళ్ళు. ఇప్పుడేమంటున్నారంతా జగన్ రెడ్డే మేలయ్య. జగన్ రెడ్డి అందరికీ డబ్బులిస్తంటే వాళ్ళొచ్చి మా దగ్గర సామాన్లు కొంటాండ్రి. ఇప్పుడు ఆ పద్ధతి లేదు. అందరూ పేదోళ్ళు బయటికి రావటం లేదు. వ్యాపారస్తులకి సరిగ్గా లేదు. అందరూ ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్నామని చెప్పేసి బాధపడుతున్న సందర్భం. నాకు తెలిసి ఏమన్నుంటే ఏమన్నా మందేమన్నా ఎక్కువ పోయి ఉండొచ్చేమో అబ్బా! అంతకంటే మందు తప్ప ఇంక వేరేదేమీ పెద్దగా కొనుగోలు శక్తిలో పెరుగుతాన్నట్టు ఏం లేదు. ఎందుకంటే మన ఇంట్లో పెళ్ళాం పిల్లోళ్ళకి చెప్పం గానీ, తల్లిదండ్రులకు చెప్పం గానీ, అంతా మందు దగ్గర చెప్తా ఉంటామనమాట. మంచి చెడులని అవే తీడుస్తాయని. మనమా అప్‌లోడ్ జేయలేము. మనకున్న వ్యాపకాలు ఎక్కువైపోయినాయి. ఉన్నదంతా తీసుకుపోయి అమరావతిలో పెట్టడానికే సరిపోతాంది. ఎక్కడ ఏమీ జరిగే పరిస్థితిలో లేదు. సో, వాసుదేవ్ రెడ్డి అని అప్పుడు ఉండే. అతను చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టినాడు. కంప్లెయింట్ ఇచ్చినాడు. కేసు రిజిస్టర్డ్ నకిలీ మద్యం. అదే అతన్ని మళ్ళీ వీళ్ళు కంప్లెయింట్ ఇచ్చి కేసు రిజిస్టర్ చేసినారు. అతను అప్రూవల్ అయిపోయినాడు. అతను అప్రూవల్ అయిపోయి చంద్రబాబు పెట్టిన కేసేమో ఫ్యాక్ట్స్ లేవు అని కేసులో ఇరికిచ్చాడు. అతని చేతనే చంద్రబాబు కేసులో ఫ్యాక్చువల్స్ లేవు దీంట్లో అని ఒకటి విత్‌డ్రా పిటిషన్ వేసినారు. ఇది ఇంతకంటే దరిద్రం ఉంటుంది. ఇంతకంటే ఇన్‌ఫ్లుయెన్స్ చేసేది ఏముంటుంది ఒక కేసుని. ఏషియా కప్‌లో తిలక్ వర్మ ఏదో కొట్టి గెలిపిస్తే పీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఆపరేషన్ సింధూర్ పార్ట్ 2 అని పెట్టినారు. ఇది యాడికనుకోవాలో. సో కేసెస్‌ని ఆ విధంగా దగ్గర దగ్గర ఇప్పుడు 5, 6 కేసులను చంద్రబాబు నాయుడు గారు తను లేదు అని చెప్పేసి తీర్చుకునే ఒక ప్రయత్నం చేస్తున్నాడు.